నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైంది. సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా గతంలో Z+ కేటగిరీ గతంలో ఉన్న ముఖ్యమంత్రులకి ఉండేది కాదు. 99లో లేదు, 2004లో కూడా లేదు, 2009లో కూడా లేదు. 2014 వచ్చేసరికి Z+ కేటగిరీని మరి ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పునరుద్ధరించారు. తర్వాత 2019 నుండి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి Z+ కేటగిరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అంటే రాజకీయ పరంగా ప్రత్యర్థుల నుండి థ్రెట్, ప్రమాదం, అంటే ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ, కేంద్రంలో ఉన్న నిఘా సంస్థలు కానీ వాళ్ళకున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాలను హెచ్చరిస్తాయి. కేంద్రంలో ఉన్న నిఘా సంస్థలు, కేంద్రంలో ఉన్న పోలీస్ టాస్క్ ఫోర్స్ టీం ఉంటుంది, సెక్యూరిటీ ఎయిర్ ఫోర్స్లో ఒక వింగ్ ఉంటుంది, ఐజీ లెవెల్లో ఒక వింగ్ ఉంటుంది. వారు దీన్ని పర్యవేక్షిస్తారు. ఆయా జిల్లాలో, భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాలకి మరి ఏ ముఖ్యమంత్రికి థ్రెట్ ఉంది, ఆ ముఖ్యమంత్రికి Z+ కేటగిరీని రికమెండ్ చేస్తూ కేంద్రం నుంచే పోలీస్ బలగాల్ని, పోలీస్ టీంని, స్పెషల్ కమాండోస్ని పంపించి Z+ కేటగిరీ కింద ముఖ్యమంత్రులకి భద్రత కల్పిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. 2019 నుండి 2024 వరకు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా Z+ కేటగిరీని కొనసాగించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి Z+ కేటగిరీ యాజ్ ఇట్ ఈజ్గా అమలవుతుంది. మరి ఆయనకి గతంలో నక్సలైట్ల మీద చంద్రబాబు నాయుడు గారు తిరుపతి దగ్గర జరిగిన దాడి కట్టడంతో మరి Z+ కేటగిరీ కొనసాగుతుంది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కావాలి. జూన్ 3వ తేదీ నుండే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న Z+ కేటగిరీ సెక్యూరిటీ మొత్తాన్ని టీడీపీ ప్రభుత్వం తొలగించేసింది. మళ్ళీ పునరుద్ధరించండి. ప్రస్తుతం 59 మంది పోలీస్ టీం మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం గతంలో ఉన్న సెక్యూరిటీ ఏమైతుందో మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం, పోలీస్ ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలో ఆ సెక్యూరిటీ పూర్తి స్థాయిలో కల్పించాము. ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీసులో 10 మంది, ఆయన చుట్టూ గన్మ్యాన్లు, ఒక CSI ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, CSOగా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఒక CSI ఆఫీసర్ పెట్టాము. గతంలో చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చామో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే సెక్యూరిటీ ఇచ్చామనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈరోజు ప్రకటన చేస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే హైకోర్టును ఆశ్రయించారు. Z+ కేటగిరీని మళ్ళా పునరుద్ధరించాలని. మరి హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ మరి పదవులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ వేరుకుంటుంది, ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత సెక్యూరిటీ వేరుకుంటుంది. అలాగని చెప్పి మాజీ ముఖ్యమంత్రి హోదాలో సహజంగా ఎక్కడైనా సెక్యూరిటీ ఇవ్వడం అనేది కేంద్ర పోలీస్ చట్టంలో, లేకపోతే పోలీస్ సెక్యూరిటీ వింగ్కి సంబంధించిన డైరెక్షన్స్ కూడా అలాగ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా సెక్యూరిటీ ఇస్తారు. మరి జగన్ గారు Z+ కేటగిరీని పునరుద్ధరించాలని కోరారు కాబట్టి దాని తోడు ప్రాణహాని ఉందని చెప్పి మరి ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి రాజకీయ పార్టీ ఉంది, ప్రాణానికి హాని ఉంది, నాకు రక్షణ కావాలి, ప్రాణ రక్షణ కావాలి, ప్రత్యర్థి పార్టీ నుంచి నాకు ప్రాణానికి ముప్పు పొంచి ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరి హైకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందో, మరి ఏదేమైనా అధికారాలు కోల్పోయిన వల్ల రాజకీయ అధినేతలు, ఆ పార్టీల అధినేతలు మరి Z+ కేటగిరీ కావాలని చెప్పి, బందోబస్తు పెంచాలని చెప్పి కోరుకుంటున్నారు. మనది హైకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ మాజీ ముఖ్యమంత్రికి కావాల్సిన సెక్యూరిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. మరి హైకోర్టు ఎలాంటి
తీర్పు ఇస్తుందో చూడాలి మరి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. శ్రావణ మాసం శుభకర మాసం, మనసారా వినరండి. భూలోకంలో దేవలోకమే కనిపించెనుగా చూడండి. ప్రతి ఆడపడుచులో భక్తి భావమే కలిగించెను ఈ మాసం. ప్రతి ఇంటిలోని శుభమంగళకరమే అందించెనుగా ఈ మాసం. ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జ్యువెలరీ విభాగంలో శ్రావణం స్వర్ణ సంబరాలు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మీ రూపులపై తరుగు 3% మాత్రమే. ప్రత్యేక విభాగంలో డిజైనర్ వెండి ఆభరణాల లేటెస్ట్ కలెక్షన్స్. మీ జాతకానికి అనుగుణంగా సర్టిఫికేట్ కలిగిన జాతిరాళ్లు లభించును. అక్షయ్ సిరిలో సభ్యులుగా చేరండి. 60% వరకు తరుగులో రాయితీ పొందండి. కనకధార గోల్డ్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి. తరుగు మజూరీ లేకుండా మీ మనసుకు నచ్చిన 916 బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇంట శుభం, సౌభాగ్యం, సంతోషం కలగాలని కోరుకుంటూ మీ చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.